सिस्टर उनका अडॉप्शन கொடுத்துட்டோம். எங்கள் அப்பா இறந்துட்டாரு. ఫోక్స్ ఒకప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్లా ఉన్న అరవింద స్వామి పక్షవాతం వల్ల కదల్లేని స్థితిలోకి చేరి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని తెలియడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తమ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. తిండి నిద్ర మానేసి అనారోగ్య బారిన పడినప్పటికీ కూడా సినిమాల కోసం వారు పడే కష్టం వర్ణనాతీతం. పైగా ఒక్కోసారి ఈ సినిమాల కోసం జీవితాంతం వికలాంగులుగా మారిన సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. ఇక అలా బాంబే, రోజా వంటి చిత్రాలతో వేలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అరవింద స్వామి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో కెరియర్ పీక్స్ లో ఉండగా సినిమాలకి దూరం అయ్యాడు. ఇక అలా ధృవ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన అరవింద స్వామి అటు తెలుగు ఇటు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానెందుకు ఇండస్ట్రీకి 18 ఏళ్లు దూరం అవ్వాల్సి వచ్చిందనే విషయాల్ని చెప్పుకొచ్చాడు. అలా 2005లో తనకి యాక్సిడెంట్ అయి వెన్నుముకకి దెబ్బ తగలగా మంచానికే పరిమితమయ్యాడని, అయితే ఆ వెంటనే పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో 18 నెలలు నొప్పితో బ్రతికాడని, ఆఖరికి బాడీ మొత్తం స్పర్శని కోల్పోయిన సిచ్యువేషన్ వచ్చి హెల్త్ చాలా సీరియస్ అవ్వడంతో తన బాధని చూడలేక తన భార్య USA, UK, కెనడాలో ట్రీట్మెంట్ ఇప్పించిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో అలోపతి కంటే ఆయుర్వేదికే బెటర్ అని తన ఫ్రెండ్స్ సజెషన్స్ మేరకు ఇమీడియట్ గా కేరళకి చెందిన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించారని, అలా 3 ఏళ్లు చికిత్స తీసుకున్న తనకి పక్షవాతం సరికాలేదు గాని ఆయుర్వేదిక్ చికిత్సతో 3 రోజుల్లోనే తిరిగి నడిచేలా చేసిందని, నిజంగానే ఆయుర్వేదిక్ చికిత్స అనేది అద్భుతమని, అలా అని తనకి పనిచేసింది కాబట్టి ప్రజలని ఫాలో అవ్వమని తాను చెప్పడం లేదని, అందుకే ఎవరినైనా గుడ్డిగా ఫాలో అవ్వకుండా వైద్యుల సూచన మేరకు మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాక సినీ రంగంలోకి రావాలనుకోలేదని, ఎందుకంటే ఆ సమయంలో ఉపయోగించిన అలోపతి మందుల వల్ల తాను విపరీతంగా బరువు పెరిగి జుట్టు ఊడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని, కానీ తన రెండో భార్య తనకి ధైర్యం చెబుతూ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టేలా చేసి సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసేలా చేసిందని అరవింద స్వామి చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అరవింద స్వామి అందుకు ఒప్పుకోకపోవడం వల్లే తన మొదటి భార్యకి విడాకులు ఇచ్చాడా? అరవింద స్వామి తల్లిదండ్రులు అరవింద స్వామిని చిన్నప్పుడే అమ్మేయడం వెనుకున్న రహస్యం ఏంటి? మనీషా కోయిరాలకి అరవింద స్వామికి మధ్య అసలు ఏం జరిగింది? అరవింద స్వామి కోట్ల డబ్బుని ఎందుకు పోగొట్టుకున్నాడు? ఇప్పుడు ఇతని నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అరవింద స్వామి ఇతను 1970 జూన్ 18న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి వెంకటరామ దొరై స్వామి అలియాస్ బీడి స్వామి, తల్లి వసంత స్వామి. నిజానికి అరవింద స్వామి తండ్రి నటుడు ఢిల్లీ కుమార్ అవ్వగా ఇతను పిన్ని, మెట్టెల సవడి అనే సీరియల్స్ చేస్తూ బాయ్స్, స్టాలిన్ మూవీలో చీఫ్ మినిస్టర్ గా కూడా యాక్ట్ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక అలా ఢిల్లీ కుమార్కి అతని భార్య రుక్మిణి గారికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి పుట్టగా దిలీప్ కుమార్ చెల్లెలు వసంత స్వామి అప్పట్లో క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపును పొంది తన నటనతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ క్రమంలోనే చెన్నైలో బిజినెస్ మ్యాన్ అయిన బీడి స్వామి అలియాస్ వెంకటరామ దొరై స్వామి స్టీల్ ఎక్స్పోర్ట్ బిజినెస్, మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కావేరీ ఇంజనీరింగ్ కాలేజ్ అని 20కి పైగా బిజినెస్లని చేస్తూ రిచెస్ట్ పర్సన్ గా ఉండగా ఆ టైంలో అతను వసంత గారి నాట్యం చూసి తనపై మనసు పారేసుకోవడం, అలా వీరిద్దరిది ఒకే క్యాస్ట్ అవ్వడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరికి ఘనంగా 1965లో పెళ్లి జరిపించారు. అయితే పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచినా వీరిద్దరికి పిల్లలు జన్మించకపోవడంతో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ని ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అప్పటికే వసంత గారి అన్న ఢిల్లీ కుమార్ కి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి జన్మించడం, అలా అదే సమయంలో మూవీస్ లో ప్రొడ్యూస్ చేసి ఆర్థికంగా చాలా సతమతమవుతుండడంతో వసంత గారు తన అన్నతో తనకి 3వ అబ్బాయి అరవింద్ని దత్తతీస్తే నీ అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పడంతో అప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న ఢిల్లీ కుమార్ అందుకు ఒప్పుకొని లీగల్ గా వారికి అరవింద స్వామిని దత్తతివ్వడంతో అప్పటి నుండి అరవింద్ కుమార్ కాస్త అరవింద్ స్వామిగా మారాడు.
అలా చిన్నప్పటి నుండి అరవింద స్వామిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కొద్ది రోజుల్లోనే అరవింద స్వామి తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీస్ చేస్తూ డ్రింక్స్, మత్తుమందు, గర్ల్ ఫ్రెండ్స్ అని తిరగడం మొదలెట్టాడు. ఇక తల్లిదండ్రులు కూడా తనని గట్టిగా మందలించలేక సున్నితంగానే చెప్పినా వారి మాటల్ని వినేవాడు కాదు. ఇక అలా అరవింద స్వామి తన స్కూలింగ్ ని చెన్నైలోని శిష్యా స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అరవింద స్వామి డాక్టర్ అవ్వాలనుకున్న ఎప్పుడైతే ఇంటర్లోకి వచ్చాడో చదువు గాడి తప్పడంతో లయోలా కాలేజీలో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అలా రోజు రోజుకి అరవింద స్వామి చేయి జారిపోతున్నాడని గమనించిన తండ్రి వీడి స్వామి తనని యుఎస్ఏకి పంపి ఎంబీఏలో జాయిన్ చేపించాడు. కానీ అదే సమయంలో వీడి స్వామికి హార్ట్అటాక్ రావడంతో అరవింద స్వామి చదువుల్ని వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేశాడు. ఇక అలా అప్పటి నుండి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ బిజినెస్ పనుల్ని చూసుకున్న, తన లుక్స్, పర్సనాలిటీని చూసిన వారంతా సినిమాల్లో నటిస్తే స్టార్ హీరో అవుతావు అని ఎంకరేజ్ చేయడంతో అప్పటి నుండి వీడి స్వామి తన కంపెనీకి నటీనటులతో చేస్తున్న యాడ్స్లని తన కొడుకు అరవింద్తోనే చేపించడం మొదలెట్టాడు. కానీ అరవింద స్వామికి యాక్టింగ్ అంటే నచ్చకపోయినా తండ్రి ఆశ ప్రకారం చేసేవాడు. ఇక అలా ఆ యాడ్స్ బాగా పాపులర్ అవ్వడంతో వాటిని చూసిన వీడి స్వామి ఫ్యామిలీ ఫ్రెండ్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేయబోయే దళపతి మూవీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందని, అందులో రజనీకాంత్ హీరోగా చేస్తున్నారని చెప్పగా సినిమా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న అరవింద స్వామి అందుకు ఒప్పుకున్నాడు. అలా దళపతి మూవీ రిలీజ్ అయి అరవింద స్వామికి మంచి గుర్తింపు వచ్చి ఎక్కడికి వెళ్ళినా జనాలు ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్కి ఎగబడడంతో బిజినెస్ కంటే సినిమాలే బాగున్నాయని, సినిమాల్లో యాక్ట్ చేస్తానని తన తండ్రికి చెప్పగా అందుకు అతను వెంటనే మణిరత్నంని పిలిచి ఇదే విషయం తనకి చెప్పి మంచి స్టోరీని రెడీ చేయమనడంతో రోజా మూవీని ప్లాన్ చేయడం, అలా అందులో అరవింద స్వామి హీరోగా, మధుబాల హీరోయిన్గా చేయగా ఆ మూవీ 1992లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అప్పటి నుండి అరవింద స్వామి అమ్మాయిల డ్రీమ్ బాయ్గా మారాడు. దీంతో వెంటనే డాడీ, మరుపుడియమో అని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో స్టార్ హీరోగా మారాడు. ఇక అలా లేడీస్ మ్యాన్ అయిన అరవింద స్వామి తను యాక్ట్ చేసే హీరోయిన్లందరితోనూ తన పేరు మీడియాలో గట్టిగా వినిపించడంతో ఈ వార్తల్ని విన్న వీడి స్వామి ఇలా వదిలేస్తే తన కొడుకు సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి అరవింద స్వామికి పెళ్లి చేయాలని తన ఫ్రెండ్ కూతురైన గాయత్రి రామ్మూర్తితో పెళ్లిని ఫిక్స్ చేశారు. కానీ అదే టైంలో వీడి స్వామికి మూడోసారి హార్ట్అటాక్ వచ్చి 1999లో మరణించడం, అలా తనకి బ్యాక్ బోన్గా ఉన్న తండ్రి మరణించడంతో కృంగిపోయిన అరవింద స్వామి మద్యానికి బానిసయ్యాడు. ఇక అలా కొడుకు పరిస్థితిని చూడలేక తల్లి వసంత గారు 1994లో గాయత్రి రామ్మూర్తితో పెళ్లి జరిపించడంతో అరవింద స్వామి కాస్త కుదుటపడి బాంబే మూవీతో మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఈ మూవీ చేసేటప్పుడు మనీషా కోయిరాలాతో డేట్ చేస్తూ తరచూ ఫారెన్ వెకేషన్స్ కి వెళ్లడంతో వీరిద్దరి గురించి అప్పట్లో మీడియాలో హల్చలై భార్యాభర్తలు ఇద్దరికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అయినా కూడా పెద్దలంతా కలిసి వీరిద్దరికి నచ్చజెబుతూ పిల్లలు పుడితే అంతా సర్దుకపోతుందని చెప్పడంతో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అదిరా అనే అమ్మాయి, రుద్ర అనే అబ్బాయి జన్మించారు. ఇక అలా పిల్లలు పుట్టాక అరవింద స్వామి ఎక్కువగా షూటింగ్, అమ్మాయిలు, పార్టీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో ఒక స్టేజ్లో బిజినెస్లో కూడా నష్టాలు రావడం మొదలయ్యాయి. అలా తన తల్లి ఎంత నచ్చ చెప్పినా అరవింద స్వామి మాత్రం ఆమె మాటలు వినక తనకి నచ్చింది చేస్తుండడంతో కొడుకు గురించి ఆలోచిస్తూనే తల్లి కూడా మరణించడంతో అరవింద స్వామి మరింత డిప్రెషన్లోకి వెళ్ళి ఒకసారి ఓవర్గా డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో మధ్యరాత్రి ఆ కారు డివైడర్కి గుద్దగా నడుము, చేతులు, తలకి తీవ్రంగా గాయాలవ్వడంతో చుట్టుపక్కల వారు తనని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించారు. అలా తనని చెక్ చేసిన డాక్టర్లు 2 సంవత్సరాల బెడ్ రెస్ట్ కావాలని, అప్పుడే అరవింద స్వామి క్యూర్ అవుతాడని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తున్నా కదల్లేని పరిస్థితికి వచ్చాడు. ఇక అలా తన భార్య అతనికి ఎన్ని సేవలు చేస్తున్నా అరవింద స్వామి మాత్రం ఆమెను పట్టించుకోక తరచూ తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన అపర్ణ ముఖర్జీతో మాట్లాడుతూ ఆమెతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయడంతో అది చూసిన గాయత్రి గారు తట్టుకోలేక తనకి ఆ ఇంట్లో విలువ లేదని అర్థం చేసుకొని భర్తని వదిలేయాలని డిసైడ్ అయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పిల్లల కోసం కలిసి ఉండమని చెప్పిన గాయత్రి గారు మాత్రం అందుకు ఒప్పుకోకుండా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అలా భర్త మనసు మారి తనని తీసుకెళ్లేందుకు వస్తాడనుకున్న అరవింద స్వామి మాత్రం అపర్ణతో క్లోజ్ అయి తను రికవరీ అవ్వగానే భార్యకి విడాకులిచ్చి పిల్లల బాధ్యతల్ని తనే తీసుకొని 2012లో అపర్ణ ముఖర్జీని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఆరోగ్యం కుదుటపడిందో ఒక ఫంక్షన్కి వెళ్లిన అరవింద స్వామిని చూసిన కొందరు వ్యక్తులు అతని పొట్ట, బట్టని చూసి ఒకప్పుడు డ్రీమ్ బాయ్లా ఉన్న అరవింద స్వామి ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అలా అప్పటి నుండి మీడియాకి దూరంగా ఉంటూ తమ కాలేజెస్, బిజినెస్లని చూసుకుంటూ వస్తున్నప్పటికీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు కొన్నాళ్ళకి అరవింద స్వామికి మళ్ళీ యాక్టింగ్ చేయాలనిపించింది. దీంతో వెయిట్ లాస్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేయించుకొని మళ్ళీ మొదటి లుక్లోకి మారి
తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మణిరత్నం డైరెక్షన్లో కడలి మూవీతో విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో తన లుక్ని చూసిన చాలా మంది తనకి అవకాశం ఇవ్వడం మొదలెట్టారు. అలా తడివ, ధృవ అని చేస్తూ హిందీలో హీరోగా డియర్ డాడ్, బోగాన్, భాస్కర్ ఓరు రాస్కల్, తలైవి, కస్టడీ అని అటు తమిళ్ ఇటు తెలుగు మూవీస్లో హీరోగా విలన్గా చేస్తూ మళ్ళీ బిజియెస్ట్ యాక్టర్గా మారాడు. ఇక అలా తను సినిమాల వైపు దృష్టి పెడితే అరవింద స్వామి కొడుకు కూతురు MBAని పూర్తి చేసి తమ బిజినెస్ పనుల్ని చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక అరవింద స్వామి ఒక మూవీకి 1 నుండి 2 కోట్లు ఛార్జ్ చేయగా తను 15 కోట్ల నెట్వర్త్ని సొంతంగా కలిగి ఉంటే తండ్రి నుండి 10,000 కోట్ల ఆస్తిని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో నిజమైన తన కన్న తండ్రి ఢిల్లీ కుమార్ గురించి అరవింద స్వామిని అడగ్గా అందుకు అరవింద స్వామి తనకి ఉన్నది ఒకే తండ్రిని, అది వీడి స్వామి మాత్రమేనని, డబ్బు కోసం తనని అమ్మేసిన వారిని తను తండ్రిలాగా భావించానని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. అరవింద స్వామి ఇప్పటి వరకు 30 సినిమాల్లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను ఒక సైమా అవార్డుని అందుకున్నాడు. మీకు అరవింద స్వామి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా ఉండాలి, లేదా నువ్వు పాడైపోవడం వారి ఆలోచన అయినా అయి ఉండాలి. ఇది ఫోక్స్ అరవింద స్వామి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.